వర్మ గారికి ఏదో పూనింది నిజంగానే. అద్దాలు చాలా చిన్నగా ఉన్నాయి. వచ్చేసాము మేడం తుస్సాడ్స్ బ్యాంకాక్. మన బాహుబలి ప్రభాస్ రాజు గారు ముక్కు చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఈ మ్యూజియంలో ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ స్టాట్యూ ఎవరిదంటే మన ప్రభాస్ అనేదే. లీనా మొహం మీద మొహం పెట్టి కోహ్లీని భయపడుతున్నారు. మేడం తుస్సాడ్స్ మ్యూజియం ఎలా ఉంది? అదిరిపోయింది. సిగరెట్ కాలుతున్నట్టు కూడా పెట్టారు అంతే చూడండి అసలు. ఎవరు నొక్కితే అవి వెలుగుతున్నాయి. ఎవరు ఫస్ట్ నొక్కితే. హలో హాయ్ నమస్తే. మన పెట్ మార్కెట్ వీడియో చూస్తున్నారు. అబ్బా బ్యాంకాక్ వచ్చి చూసొద్దామని. టోపీ పెద్దది బుర్ర చిన్నది అయిపోయింది. చాలే వీళ్ళు టైం అయిపోతుందని మమ్మల్ని ముందు వెళ్ళిపోమని వీళ్ళు మేము వచ్చేవారా మీరు ఎక్కడ ఉన్నారని ఫోన్ చేశారు. ఇప్పుడు మామూలుగా అయితే ఇది 7తోనే లాస్ట్ అనమాట. ఈ మేడం తుస్సాడ్స్ అనేది 7తో. అమ్మో ట్రైన్ రెడీగా ఉంది, ఎల్లపోతే క్లోజ్ చేస్తారు గేట్స్. ఇక్కడ 2 చాక్లెట్ షేక్స్ తీసుకున్నారు వీళ్ళిద్దరూను. ఈడ కవర్ లో మూతి పెట్టేస్తున్నాడు, మొహం పెట్టేస్తున్నాడు. ఈవిడ చూడండి తలకాయని పట్టుకొని ఎంత బాగా నించున్నారు. ఈవిడ ఈ మ్యూజియం ఫౌండర్ అంట. ఇగో కళ్ళు పళ్ళు గుడ్లు అసలు మనిషి ఎలా ఉంటే అలా దింపేస్తారు యాజిటీస్. ఈ బొమ్మల్ని ఇలా తయారు చేసి వదిలేస్తున్నారు అనుకుంటారేమో. దానికి ఎప్పటికప్పుడు తలస్నానాలు చేసి మేకప్ కూడా వేస్తుంటారట. ఈ మ్యూజియంలోకి ఎవరు వస్తారో వాళ్ళు సెలబ్రిటీస్ ని లైవ్ లో కలిసినట్టే ఉంటది ఎక్స్పీరియన్స్. గబుక్కుమని బొమ్మను చూసి జడుచుకున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ బుడ్డి కెమెరా చూడండి, మామూలుగా అయితే చూపించలేం కదా, ఇలా అద్దంలో అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పి అసలు భలే షూట్ చేస్తుంది అనమాట. పుట్టమ్మ టైం టేబుల్ ఇక్కడ గోడలు కంటిస్తే ఖాళీ చేసినప్పుడు ఫైన్ పడిపోద్దామని అని చెప్పి ఇలా అద్దాలకి వాటికి అంటిస్తాము. ఇప్పుడు వెళ్ళే ప్లేస్కి చీర స్పెషల్ అనమాట. ఇల్లినా ఇప్పుడు అప్పుడే కదిలేలా లేరు. అలా తీసుకెళ్తానని బయలుదేరించి చక్కగా వర్క్ చేసుకుంటున్నారు. ఆఫీస్ వాళ్ళు కూడా అంతే కరెక్ట్గా ఎక్కడికైనా బయలుదేరుతాం అనేసరికి మీటింగ్లు పెడతారు. పుట్టమ్మకి ఈ పిల్లి టీ షర్ట్ భలే ఉంటుంది అనమాట. చేతికి చూడండి చెంకి వర్క్. ఈయన మమ్మల్ని ముందు వెళ్ళిపోమంటున్నారు, వెనక్కి వస్తారట. కరెక్ట్గా తయారై బయలుదేరుతున్న టైంకి చిన్న చిరుకులు పడుతున్నాయి. ఈరోజు తడుచుకొని వెళ్తాయేమో మేడం తుస్సాడ్స్కి. గబగబా ఈ ఎస్కేటర్ ఎక్కేద్దాం. దేవుడా బస్సు వెళ్ళిపోకూడదు. బస్సు కానీ ఒకటి మిస్ అయ్యామంటే ఇంకో బస్సు రావడానికి ఒకటి వెయిట్ చేయాలి. ఇప్పుడైతే మేము ముగ్గురం బయలుదేరుతున్నాము. మన బుడ్డోడు అండ్ ఈయన మీటింగ్ అవుతుంది కదా, వాళ్ళు తర్వాత వస్తారట. ఫస్ట్ మమ్మల్ని వెళ్ళి టికెట్స్ తీసుకోమన్నారు. ఈ బీఆర్టీ బస్సు ఎక్కడ ఖాళీ లేదు, అందరూ ఇరికిపోయి వెళ్తున్నాం అనమాట. 2 సీట్లు దొరికితే ఇద్దరిని కూర్చోబెట్టాను. ఫస్ట్ మన పొట్టంకి పట్లంగా వేసాను అనమాట. గబగబ ఇప్పిసింది వద్దని చెప్పి. ఈ పిల్లి డ్రెస్సే కావాలని పెట్టిందన్నమాట, మరిందుకనే వేసాను. ఎస్కలేటర్ నిండిపోయింది ఫుల్గానా. ఇగో ఈ బీఆర్టీ బస్ స్టాప్ కూడా ఇక్కడతోనే లాస్ట్ అనమాట. అలాగో బస్సు యూటర్న్ తిరుగుతుంది. పొట్టి నేను మ్యాచింగ్ ఈరోజు. వర్షం పెద్దది అవ్వకముందే వెళ్ళిపోవాలి. అగో మెట్రో ట్రైన్. ఆ ట్రైన్ ఎక్కిపోతే బాగుంటుంది కానీ ఆ ట్రైన్కి ఎలాగ అందలేము. ఎందుకంటే ఇక్కడి నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ మీద నడుచుకొని వెళ్ళాలి. మంచి వలేగా కమ్మగా మట్టి వాసన వస్తుంది. ఫాస్ట్ రావాలి. వీళ్ళిద్దరూ ఉన్నారంటే నత్తల్లో నడలేకపోతున్నారు. ఇంకో అక్కడి నుంచి ఇక్కడికి బీటీఎస్ కనెక్షన్ అనమాట. డైరెక్ట్ గా ట్రైన్ ఎక్కించి ఈ బ్రిడ్జ్ మీద తిన్నగా వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కియచ్చు. ఇంకో వీక్ డేస్ లో ఎప్పుడైనా సాయంత్రం పూట ఇలా వస్తే ఇలాగ స్కూల్ పిల్లలు కనిపిస్తుంటారు అనమాట. మ్యూజిక్ ట్రూప్ ఏదో పెట్టుకునేట్టున్నారు. తాయ్ స్కూల్ పిల్లలు. ఈ కింద ట్రాఫిక్ చూడండి, ఏకంగా బుక్ అయిపోతాము. కార్లో వచ్చుంటే మాత్రం బుక్ అయిపోతాం అనమాట. ఇంకా అందుకే ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి వచ్చాము. శృతి పర్సులో ఒక 100 బాట్ ఉంటుంది, తీసివ్వు. ఇంకో ఏ చిన్న డస్ట్ ఉన్నా ఇక్కడే పడియాలన్నమాట. మళ్ళీ లోపలికి ఎలా చేయరు. ఇంకో గబగబా టికెట్ తీసుకుందాం. సయాం 3. ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఒక అందరు దొరకు డబ్బులు నిలకడగా నించోదనమాట. బయలుదేరినప్పుడు ఈయన పెట్టమని అనమాట డబ్బులు. పొట్టమని రెడీ చేస్తున్న టైంలో చిల్లర పెట్టారో లేదో. మనిషికి 33 బాత్స్ అనుకుంటాను, అంటే దగ్గర 70 రూపాయలు ఎంతో. మన పొట్టంకి విపరీతంగా దాహం వేసేస్తుందట. నేను కంగారులో హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ వదిలేస్తానని చెప్పి ఇంకా మా మరదలు జాగ్రత్త చూసుకుంటుంది అనమాట. మామూలుగా అయితే ఇది 7తోనే లాస్ట్ అనమాట. ఈ మేడం తుస్సాడ్స్ అనేది 7తో. అమ్మో ట్రైన్ రెడీగా ఉంది, ఎల్లపోతే క్లోజ్ చేస్తారు గేట్స్. ఫాస్ట్ జస్ట్ మిస్ గబగబా బిక్సాం అనమాట. ఇది కానీ మిస్ అయ్యామంటే ఇంకంతే సంగతిలో, అందుకే వెళ్ళలేము. ఇక్కడ వాళ్ళు హెయిర్స్ మాత్రం భలే ఉంటాయి అసలు. ఇల్లు ఎవరో గాబరగా పరిగెత్తుకొని వస్తున్నారు. జస్ట్ మిస్, లేకపోతే ట్రైన్ మిస్ అయిపోయే వాళ్ళం. ఈ అద్దం నిండా చుక్కలే, కొంచెం క్లియర్గా ఉంటే బిల్డింగ్లు ఎంత బాగా కనిపిస్తాయి బయట. మనం ఇటు పక్క గాబరాగా ఎక్కాం, కానీ ఇప్పుడు అటు పక్క ఓపెన్ అవుతాయి డోర్స్. ఇందాకలా గాబరా పరిగెత్తుకుని వచ్చింది కదా ఈ పిల్ల, ఇంకా గుండె దగ్గర తగలేనట్టుంది. అందరూ ఈ సయామ్ ఈ ఏరియాలోనే దిగిపోయారు చాలా మంది. ట్రైన్ ఖాళీ అయిపోయింది దెబ్బకి. అప్పుడెప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకొచ్చారనమాట ఈ మ్యూజియంకి. మళ్ళీ ఇదే రావడం. అప్పుడంటే ఈయన ఎటు తీసుకెళ్తే అటు ఫాలో అయిపోయింది అనమాట ఈయన వెనకతలే. ట్రైన్ దిగిన వెంటనే పెద్ద ఫౌంటైన్స్ కనిపిస్తాయి అన్నారనమాట. అటుపక్క దిగమన్నారు కిందకి. వచ్చేసాము.
ఇంకోండి అదే సయామ్ పారగాను. ఎంత చూడండి ఏకంగా మాల్. ఈయన చెప్పిన వాటర్ ఫాల్ నాకు ఎక్కడ కనిపించలేదు అనమాట. దాని గురించి చదువుతున్నాము. ఇలా లోపలికి ఎంటర్ అవుదాము. అప్పుడే వీళ్ళు ఎక్కడున్నామని ఫోన్ చేస్తారనమాట. మనం బిల్డింగ్ దాటి బయటకు వచ్చాము, ఎక్కడ కనిపించలేదు. ఇంక ఇందులోంచి లోపలికి వెళ్ళిపోమంటున్నారు తిన్నగా. కన్ఫ్యూజ్ అవ్వకండి. మామూలుగా ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత సయామ్ పారగాన్ తో దించుతాడు అనమాట. ఇక్కడ నుంచి దాటుకొని ఇక్కడ సయామ్ సెంటర్ ఉంది కదా, అది దాటుకొని వెళ్ళాలి సయామ్ డిస్కవరీకి. అలాగా గాబరా పడి ఆ వెనక పక్క ఎక్కడ దిగిపోతారా అని చెప్తున్నాను అనమాట మీకు. వచ్చేసాము మేడం తుస్సాడ్స్ బ్యాంకాక్. రెడీగా ఉంది బయట శాంపుల్ స్టాట్యూ. మరెందుకు లిఫ్ట్ ఎక్కేద్దాం గబగబా. ఈ థాయ్ లేడీస్కి మన ఇండియన్ కట్టుబొట్టు ఎంత నచ్చుతుందో. ఇగో దసరా పండుగ వస్తుంది కదా, మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో పట్టు చీరలు తయారు చేపిస్తున్నాను. ఇగో ప్యూర్ సిల్క్ టక నేస్తున్నారు అనమాట. ఇదిగో ఇది ఎవరో కస్టమర్ అడిగారు అనమాట. బ్లౌజ్ కూడా ఇలాగ వర్క్ చేయించి స్టిచ్ చేయించి పంపించమని చెప్పి ఇగో యూఎస్ఏకి షిప్ చేస్తున్నాం. ఇది చాలా మంది ఇలా బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే స్టిచ్చింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు. ఇలా కస్టమర్ చాయిస్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్తో మగ్గం చేపించి ఈ బ్లౌజ్ డిజైనింగ్ ఆప్షన్ కూడా ఓన్లీ ప్యూర్ పట్టు చీరలకు మాత్రమే ఇస్తున్నాం అనమాట. ఇలా హ్యాండ్లూమ్ అండ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్కి మాత్రమే. ఇలాగ మీరు కొనుక్కున్న ప్యూర్ సిల్క్ శారీస్ మీద ఇలాగ సిల్క్ మార్క్ అని ఒక లేబుల్ కూడా ఉంటుంది. చీర పైటన్స్కి అయితే ఇలా హ్యాంగింగ్స్ కూడా అడుగుతున్నారు చాలా మంది. చీర కొంగు ఎగరమన్నా ఎగరదనమాట. చక్కగా చాలా అందంగా ఉంటాయి. జాగ్రత్తగా హ్యాంగింగ్స్ లోపల పెట్టేసి ప్యాక్ చేయించేస్తున్నాము. బ్లౌజ్ అండ్ శారీ ఒకేసారి పంపిస్తాం అనమాట. మొన్న ఈ మధ్య మన కస్టమర్స్ ఎవరో పట్టు వస్త్రాన్ని గూగుల్లో సెలెక్ట్ చేస్తే వేరే ఏవో యాడ్స్ కనిపిస్తే మన వెబ్సైట్ అనుకొని అందులో కొనిసారంట. అందుకే మనం సెర్చ్ చేసినప్పుడు పట్టువస్త్ర.com అని సెర్చ్ చేయాలి. మందైతే ఇలా కనిపిస్తుంది అనమాట ఈ లోగోతో. దీని మీద క్లిక్ చేశారనుకోండి, నవరాత్రి టైం కదా, నవరాత్రికి సంబంధించిన కలెక్షన్ అంతా ఇందులో పెట్టాం అనమాట. షాప్ నో అని కొట్టి మనకు నచ్చిన శారీ మీరు కొనుక్కోవచ్చు. ఇవి ఇమిటేషన్ శారీస్ అనమాట. మనకి 2000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి ఆర్డర్ చేసుకుంటే విత్ ఇన్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్. దట్టు హైదరాబాద్ నుండి ఏమైనా ఆర్డర్స్ వస్తే 1 to 3 daysలో డెలివరీ అయిపోతాయి. అలా కాదు మీకు ప్యూర్ సిల్క్ చేత్తో నేసిన చీరలు కావాలంటే షాప్ బై కేటగిరీలో మనకి ఇగోండి ప్యూర్ కాంచీపురం శారీస్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇలా మొత్తం అన్ని సెపరేట్గా ఉంటాయి అనమాట ఈ రేంజ్ ఆఫ్ శారీస్ అన్ని. ఇవన్నీ ప్యూర్ సిల్క్ హ్యాండ్లూమ్ శారీస్. బయట కంట్రీస్లో ఉండి బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఈ ఆప్షన్ పెట్టాం అనమాట. ఓన్లీ ఈ టైప్ ఆఫ్ శారీస్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అవైలబుల్గా ఉంది ఇక్కడ. ఇలా ప్రతి శారీ డీటెయిల్గా ఉంటుంది అనమాట. రకరకాల పిక్చర్స్తో బ్లౌజ్ పళ్ళు అన్ని క్లియర్గా ఉంటాయి. ఇలా ఆర్డర్ పెట్టడం లేటో మన వాళ్ళు రెడీగా ఉంటారనమాట డిస్పాచ్ చేయడానికి. సర్వీస్ అయితే చాలా స్పీడ్గా ఉంది. అండ్ మన కస్టమర్స్ అందరూ మంచిగా రివ్యూస్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నమాట. మీ సపోర్ట్ ఇలాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ డెలివరీకి రెడీగా ఉన్నాయన్నమాట. ప్యాకింగ్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదు. 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ ప్యాక్ చేస్తాం. ఇల్లు టైం అయిపోతుందని మమ్మల్ని ముందు వెళ్ళిపోమని మమ్మల్ని ముందు పంపించారు అనమాట టికెట్స్ కోసం. కానీ వీళ్ళు మేము వచ్చేవారా మీరు ఎక్కడ ఉన్నారని ఫోన్ చేశారు. ఇప్పుడు కార్తీ అయ్యమ్మాయి మొహంతో చూస్తుంది. మమ్మీతో వస్తే అడ్వెంచర్స్. డాడీ ఆల్రెడీ ఎంటర్ ఇస్తారు చూడండి. ఏమో చూడాలి. పద ఏంటి ఎక్కడ ఎంటర్ అయిపోయింది డైరెక్ట్గా. అప్పుడే లైట్లు మిస్కులు ఆడిపోతున్నాయి. లోపల వీడియో ఎలా వస్తుందో కానీ ఏటో ఇది అంత పెద్ద స్వరంగంలా ఉంది. ఇలా తిన్న నడుచుకొని వెళ్ళిపోతుంది సందులోంచి. వీళ్ళు మన బుడ్డోడ్లాగా ఉన్నాడు. అచ్చి వీళ్ళు మాకన్నా ముందు వచ్చారు. ఇషాన్ ఇషాను ఇవిడికి అడుగుతున్నారు లోపల వీడియో షూట్ చేసుకోవచ్చా అని. టికెట్స్ తీస్తారు ఆల్రెడీ. హలో హాయ్ నమస్తే. ఈవిడ మ్యూజియం దగ్గర స్టాఫ్. లోపల వీడియో అయితే తీసుకోవచ్చు అంటున్నారు కానీ స్టాట్యూస్ని ముట్టకూడదు అంటున్నారు. ఈ పిల్లడు కళ్ళు ట్యాకింగ్ ఎంత వేసి ఉన్నాయని అడుగుతున్నారు అన్నమాట. ఈవిడ రింగుల జుట్టు భలే ఉంది అంటున్నారు. మనోడు లోపల మురిసిపోతున్నాడు. ఈవిడ్ని ఫాలో అయిపోదాం ఎలా తిన్నగా. లోపలికి వెళ్ళి సెలబ్రిటీస్ అందరితో ముచ్చట్లు పెడదాం. అబ్బా లోపలికి ఎంటర్ అయ్యి అవగానే మనకి రైట్ సైడ్ లో టుక్ ఆటో. సవాస్ది బ్యాంకాక్ బ్యాంకాక్ లో ఫేమస్ టుక్ ఆటో. ఓహో మనోడు అప్పుడే ఆటో ఎక్కిపోయాడు. కాకపోతే పక్కన కూర్చోడానికి లేదు, వెనకాతలే డైరెక్ట్. ఇది నిజంగా తొక్కేస్తున్నాడు టుక్. ఈ ఆటో వెనకాతలు సగం ఆ గోడ వెనకాతలు ఉంది కదా. మనోడిని మాత్రం కార్ కావాలా ఈ టుక్ ఆటో కావాలా అంటే టుక్ ఆటో కావాలంటాడు. బ్యాంకాక్ లో ట్యాక్సీలో తిరగడం కన్నా ఇలా టుక్లో తిరగడమే చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది. బ్రేక్ కూడా వేసేసావా? వాలెట్ చాలా బాగుంది అసలు. ఇక్కడ థాయ్ రాజుగారాలు అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంక అన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టారు. నెక్స్ట్ ఇందులోకి ఎంటర్ అయిపోదాము. అసలు నవ్వుతూ ఒక మనిషి నించున్నట్టే. ఆయనకి సంబంధించింది కలది. ఇదేదో స్టిక్కో కత్తో గానీ గాజు బీరోలో భద్రంగా దాశారు. ఈ స్టార్టింగ్ దాంట్లో గొప్ప గొప్ప వ్యక్తులందరినీ పెట్టినట్టున్నారు. అచ్చం మొఖంలో ముఖం పెట్టినట్టే ఉందంట. సైంటిస్ట్ గారు ఆల్బర్ట్ ఐన్స్టైన్ చక్కగా హెయిర్ స్టైల్ తో పాటు యాస్టీస్ అలా దించారు. ఎవరు? ఓహో
అసలు ఈయన గొప్ప జీనియస్ అనమాట, తెలివితేటలకి మారిపోయారు. అప్పట్లో ఎవరో మీరు ఎంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి అని అడిగితే పట్టుదల అని చెప్పారంటే, నిజంగా పట్టుదల ఉంటే ఎలాంటి పని సాధించగలం. శృతి ఏట అలా ఉండిపోయింది, దిష్టి పెట్టేస్తుంది. మన మోదీ గారు వరల్డ్ మొత్తంలో ఉన్న ఫేమస్ లీడర్స్ లో మన మోడీ గారిని కూడా పెట్టారు. చెగ్గా మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నమస్కారం పెడుతూ భలే ఇచ్చారు పోజు. ఆ హెయిర్ గానీ కళ్ళజోడు గానీ అసలు మనం చూస్తుంటాం కదా, అలాగే ఉన్నారు. నిజంగా బయట మనిషిని కలిసినట్టే ఉంది. ఈ బ్యాక్ స్టాట్యూని తయారు చేయడానికి 1,50,000 పౌండ్లు అయ్యిందంట. బాబాయ్, మన ఇండియా డబ్బులు అయితే దగ్గర 1,68,00,000 రూపాయలు. మోదీ గారు ఆయన స్టాట్యూని ఆయన చూడడానికి వచ్చినప్పుడు చాలా బాగా ఇంప్రెస్ అయ్యారంట. ఈ స్టాట్యూని తయారు చేయడానికి 4 నెలలు టైం పట్టిందంట. చేతి మీద ముడతలను కూడా వదలలేదు, యాస్టీస్ అలా దింపేశారు. మామూలుగా మనం ఏదైనా బొమ్మను తయారు చేస్తే ముడతలు మచ్చలు ఉంటే బాగోదని చెప్పి నీటి తయారు చేస్తాం కదా, ఇక్కడ అలాగే ఏం క్షమించలేదు అనమాట. ఈవెన్ షూస్ తో పాటు ఈ అడుగు సైజ్ తో పాటు అంతా క్లియర్ గా చేశారనమాట. ఇంకో మనతో పాటు ఈ ఫ్యామిలీ కూడా ఉన్నారు. మామూలుగా వీకెండ్స్ టైంలో రావచ్చు కానీ ఆ టైంలో వచ్చామంటే ఖాళీ ఉండదన్నమాట. థాయిలాండ్ రాయల్ ఫ్యామిలీ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఇప్పుడు లేరు. ఈ థాయిలాండ్ ని రిప్రజెంట్ చేస్తూ ఇల్లు పెట్టారు. నిజంగా మనుషులు చూసినట్టే ఉన్నారు. మన బుడ్డోడు ఏవో పుణికింతలు ఆడుతున్నాడు. అక్కడ ఏటందు లోపల మూసాడు. మన పొట్టి సింగర్ ఏదో పాట పాడతాడంట. పాడమంటే అరుస్తున్నాడు. మైక్ ఆన్ చేసేయడానికి అనమాట తిప్పలు. ఈ రోజుకి మేమే జడ్జిలు అనమాట. అల్లుడు కదా ఎలా పాడినా వేసేస్తుంది అలా అత్త, నేను మాత్రం అలా కాదనమాట. బుడ్డిది చిరాకు ఎత్తిపోతుంది, ఆడు ఏడు పాడుతున్నాడని మీరు స్కోర్ ఇస్తున్నారని. ఎవరు నొక్కితే వాళ్ళు వెలుగుతున్నాయి. ఎవరు ఫస్ట్ నొక్కితే. నా పక్కనున్నవాడు మాత్రం కదలట్లేదు, మెదలట్లేదు. ఈవిడ మంచి సెలబ్రిటీ అనుకుంటాను, నాకు ఇక్కడ కొంతమంది తెలియదు అనమాట. మనోడు పాట సంగతి తర్వాత కానీ మైక్ ఇరిపిసి ఆ చేతులు పెట్టిస్తున్నట్టున్నాడు. కష్టపడి గుడ్లు ఎంత చేసుకొని పాడేస్తున్నాడు. పైన స్టార్స్ వస్తున్నాయి, పైన స్టార్స్ వస్తున్నాయి. ఇక్కడ బజర్ నొక్కుతుంటే అక్కడ స్టార్స్ వస్తున్నాయి అనమాట. అస్తమాను ఆ మూత్ తుడుచుకోవడం మాత్రం మాండనమాట. మూత్ సగం సగం అరిగిపోతుంది. అందుకే ఈవిడెవరో తాయి సెలబ్రిటీ అనుకుంటాను. మంచి హెయిర్ స్టైల్, ఇంకా తాయి స్టైల్ చీర. ఈ లోపలికి వచ్చింది నుంచి పొట్టోడ దగ్గర ఉండట్లేదు అనమాట. ఇప్పుడు పాట పాడింది మా పిల్లడే అని చెప్తున్నాను జడ్జి గారికి. ఓహో మీ పిల్లడా అన్నట్టు చూస్తున్నారు. మా పిల్లడు బాగా పాడాడు కదా పాట. వెనక్కి ఆవిడ మీద పడిపోకిట్రా. సరే వెనక్రా, ఆవిడ మీద పడిపోకు. మన గాంధీ తాత గారు కళ్ళజోడు, కర్ర, చెప్పులు, యాస్టీస్ అలా పెట్టారు. ఇగో మనవాడు వెనకట్ల ఎలా కాపలా కాసుకొని తిరుగుతున్నాం అనమాట, ఏ బొమ్మను పడేస్తారేమో అని. మోదీ గారికి దండం పెట్టేశాను వెళ్ళి. ఇంకో అలా తిన్నగా పాప్ కల్చర్ లోకి వచ్చాము. ఈ సెక్షన్ లోకి ఎంటర్ అవగానే మైకిల్ జాక్సన్ కళ్ళకి కాటుక, ఐలైనర్ అన్ని పెట్టుకునేవారేమో. ఇక్కడ ఉన్నాయంటే ఖచ్చితంగా పెట్టుకునేవారేమో అప్పట్లో. వీళ్ళు ఈయనెందుకు ఎలాగైపోతున్నారు. ఈ పక్కన ఉన్న పెట్టులోనే అన్ని పెట్టారనమాట. కావాలంటే మనం కూడా అది పెట్టుకొని ఫోటో దిగచ్చు అక్కడ. అది అది బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ బ్యాక్. ఈ విగ్గు కలద్దాల్లో చూస్తుంటే భయం వేసేస్తుంది. ఎలాగున్నారు కమెంట్ చేయండి. వర్మ గారికి ఏదో పూనింది నిజంగానే. అసలు ఈయనేనా అనిపిస్తుంది అనమాట. అసలు పట్టుకోలేకపోతున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. రేపు ఉదయం లెగిసరికి ఏకంగా జుట్టు అంత అయిపోలట. కానీ గొప్ప సరదాగా ఉంది. అది అది అద్దాలు చాలా చిన్నగా ఉన్నాయి. ఎలా తీసిన వాళ్ళగా జాగ్రత్త మళ్ళీ పెట్టులో పెట్టి మూత పెట్టడమే. అన్నిటికీ న్యాయం చేశారు. మరి ఈ కోర్టు కూడా న్యాయం చేయాలి కదండి. దేన్ని వదలట్లేదు, అన్నిటికీ న్యాయం చేస్తున్నారు అనమాట. కోర్టు నిజంగా జాక్సన్ గారి దేటు గొప్ప స్టైల్గా ఉంది. అబ్బో మళ్ళీ క్యాప్ కూడా వదలట్లేదు. చూడండి లోపల నుంచి ఏదో బయటకు వచ్చింది ట్యాగ్ గాల. ఆ ట్యాగ్ బయటకే ఉంటుందా అది. పాపం స్టెప్పులు రావట్లేనట్టున్నాయి. మైకిల్ ఇటు వచ్చేయండి, ఇటు వచ్చి స్టెప్పులు చూడలేక గుండె రాయి చేసుకోవాలి. చాలండి మరీ ఎక్కువ. ఇటు వచ్చేసారు మైకిల్ జాక్సన్ తమ్ముడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్, స్టేజ్ బాగా సెటప్ చేశారనమాట. అది అది కమాన్ కమాన్. అమ్మా అయిపోయింది కదా. సిగ్నేచర్ స్టైల్లో ఒక స్టెప్ వేసి బై బై చెప్పేద్దాం. మైకిల్ జాక్సన్ అయినా ఇన్ని స్టెప్లు వేసి ఉంటారేమో ఒకే కాస్ట్యూమ్ లో. టోపీని మడత పెట్టారు దెబ్బకి. వీళ్ళు ఎవరో భలే ఉన్నారు అసలు. టాటా యంగ్ అంట, ఏ సింగరో డాన్సర్ అయ్యి ఉంటారు. మంచి ముచ్చులు డ్రెస్ వేసుకొని మెల్లమెల్ల మెరిసిపోతున్నారు అనమాట. నాకు తెలిసి ఈ పళ్ళు కొలత కూడా తీసుకుని ఉంటారు. నాకు తెలిసి యాజ్ ఇట్ ఈస్ అలా పెట్టినట్టున్నారు. బాబా ఈ పాయింట్ హీల్స్ మీద బాగా నించోబెట్టారు బొమ్మని. పాదాలు చూడండి ఎంత బాగా చెక్కారు. ఈ టోస్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ అలా దించినట్టున్నారు. ఈవిడెవరో ప్రిన్సెస్ అంట, బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అంట. ఈవిడ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి అనమాట, బ్లూ కలర్. ఈ స్టాట్యూని తయారు చేసిన వాళ్ళు ఏంటంటే కళ్ళు, గుడ్డు కూడా అసలు ఏ కలర్లో ఉంది, అసలు ఎంత సైజులో ఉంది దాన్ని బట్టి అది కూడా కొలత తీసుకొని పెడతారు అనమాట, ఫిక్స్ చేస్తారు. ఇంకా అందుకే ఈ మ్యూజియంలో ఏ బొమ్మను చూసినా కానీ నిజంగా మనిషిని కలిసినట్టే ఉంటుంది. ఇంకో డ్రెస్ నిండా నల్లపూసలే. ఈవిడ తాలూకు ఫోటోలు అనుకుంటాను ఇవి. బుడ్డోడు భలే ఉన్నాడు క్యూట్గా. ఇల్లు వెనకాల క్వీన్ ఎలిజబెత్ ఉన్నారు. అలాగెళ్ళి పలకరించి వద్దాము. ఈయన మరెందుకని ముఖం మీద ఫ్లాష్ వేస్తారనమాట, ఎందుకంటే ఇదంతా చీకటిగా ఉంది.
ఓన్లీ ఆ స్టాట్యూస్ మీద తప్ప ఇంకెక్కడా వెలుతురు పడట్లేదు. ఈ వీడియో ఎడిట్ చేయడానికి మాత్రం నేను 30 చెరువులు నీళ్ళు తాగుతున్నాను. మెయిన్ ఇక్కడ చీర ఎందుకు స్పెషల్ అన్నానంటే మొత్తం అందరూ ఏంటంటే రకరకాల ఫ్రాక్స్తోని ఇంకా స్కర్ట్స్తోని అలా కనిపిస్తున్నారు అనమాట. బట్ చీరతో ఇక్కడ ఏ స్టాట్యూ లేదు. ఎంత బాగున్నారో చూడండి, ముడతలు పడినా కానీ నిజంగా ఓ మహారాణి ఇలాగుంటారా అనిపిస్తుంది. ఈ మెల్లో మాత్రం మెరిసిపోతుంది అనమాట, రియల్ ఎమరాల్డ్స్ అండ్ డైమండ్స్ ఏటో కానీ. ఈ రాణిగారి లైఫ్ స్పాన్ 96 years అంట. ఇక్కడ రాణిగారితో ఫోటో తీసుకోవాలంటే మనం కూడా డ్రెస్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఉన్నాయి ఫ్రాక్స్. ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది, జూల్ జూల్గా స్వెటర్ లాగా. లండన్లో చలి ఎక్కువ ఉండవు, అక్కడ బట్టలన్నీ ఇలాగే ఉంటాయేమో. చేతులు పెట్టడానికి జస్ట్ భుజాల మీద అలాగే వేసుకోవాలి అంతే. ఇదేదో నేను వేసుకున్న చీరకి కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయినట్టుంది. అలాగే వెళ్ళి రాణిగారి దగ్గర ఒక ఫోటో దిగుదాము. ఈ కోట ఏకంగా నాకన్నా పొడుగుందనమాట, తనుకొని పడిపోతున్నామో భయం వేస్తుంది. నిజంగా ఇలా కోట్లు వేసుకుని ఎలా తిరిగివారా కానీ ఇది ఏకంగా నా అంత బరువు ఉంది. ఇక జాగ్రత్త తీసుకెళ్ళి అలా హ్యాంగర్ తగిలించేద్దాం. ఇగో ఈ కాస్ట్యూమ్స్ పెట్టిన దగ్గర బోర్డులు పెట్టారనమాట. కాస్ట్యూమ్ వేసుకున్నాక మర్చిపోయి కాస్ట్యూమ్ తెలిపకండి, ఇక్కడ పెట్టి వెళ్ళిపోండి అని. నిజంగా ఎరువు తెచ్చుకున్నట్టే ఉంది, తగిలించేద్దాం మళ్ళీ. ఏ ఒబామా గారు చూడముచ్చటైన జంట ఎంత బాగా అవుతున్నారు. వీళ్ళిద్దరి దగ్గర నేను కనిపించట్లేదు, అంత హైట్ ఉన్నారు. వీళ్ళ హైట్ కూడా రియల్ అనమాట. వీళ్ళు బయట నిజంగా ఎంత హైట్ ఉంటారో అది కొలతలు తీసుకొని ఇక్కడ నించోబెట్టారులాగా. స్టాట్యూస్ మాత్రం అసలు డిస్టర్బ్ చేయకూడదు అనమాట. దగ్గర నుంచి ఫోటోలు తీసుకోవడమే తప్ప ఇలా ముట్టుకోవడం అలాంటివి చేయకూడదు. వీళ్ళ వైఫ్ నవ్వు మాత్రం భలే ఉంది. మరీ అంత కాల్ పీకే అనుకోండి, పక్కన కుర్చీ ఉందనమాట కూర్చోడానికి. కూర్చుని పోవడమే ఎంతసేపు కావాలంటే అంతసేపు. ఈరోజు కెమెరా అంతా సగం ఫోటోలతోనే నిండిపోద్దేమో. శృతి పిల్లలు చక్కగా ఆల్మట్టుగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట వెళ్ళిపోయి. హాయ్ పికాసో గారు. నమస్తే అండి. అసలు చూడండి ఎలా సిగరెట్ ఇది. యా సిగరెట్ కాలుతున్నట్టు కూడా పెట్టారు అంటే చూడండి. అసలు మామూలుగా ఇలాగా స్టాట్యూని తయారు చేయడానికి కొలతలకు వెళ్తారు కదా, అప్పుడు సిగరెట్ పట్టుకొని ఉన్నారేమో అలా దిగిపోయారు. ఉంది మార్క్ జూకర్బర్గ్. చాలా రోజుల తర్వాత చుట్టాలు వచ్చినట్టు ఫేస్ పెట్టారు. ఈయన స్టాట్యూకి పోజ్ ఇలా ఇచ్చినట్టున్నారు. ఎలాగో ఇంత పెద్ద పెద్ద వాళ్ళని బయటకు వెళ్ళలేము, చక్కగా ఈ అవకాశం వచ్చింది మేడం తుస్సాడ్స్ వల్ల. ఇంకో వెనకంతా ఆఫీస్ సెటప్ లా ఉంది. ఈయన చక్కగా మడం వేసుకుని కుర్చీలో కూర్చున్నారు. మన పెట్ మార్కెట్ వీడియో చూస్తున్నారు. అబ్బా బ్యాంకాక్ వచ్చి చూసొద్దామని నవ్వుతూ భలే ఉన్నారు. ఈ స్టాట్యూ నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా ఆయన పక్కన కూర్చున్నట్టే ఉంది. ఇగో ఇలాంటి గొప్ప చూపించి ఇన్స్పైర్ అయ్యేలా చేయాలి మన బుడ్డోల్ని. ఈయన ఎవరో పవరొట్టి అంట. పావరొట్టి. ఇక్కడ కూడా ఏవో కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఈ టోపీ పెట్టుకుందాం. ఈ ఏకంగా మునిగిపోయాను. అసలు ఫుల్గా చుట్టంతా మ్యూజిక్, ఇంకా ఎక్కడ చూస్తే అక్కడ ఫ్లిక్కరింగ్ అనమాట. మొత్తం అంతా ఫోకస్ లైట్లు కదా, కరెక్ట్గా ఈ వ్యాక్స్ బొమ్మల మీద పడినట్టుగా వేసారు. చూడండి ఆ బొమ్మల దగ్గరికి వెళ్తే ఫ్లిక్కరింగ్ వచ్చేస్తుంది. కొద్దిగా వెనక్కి పెడదాము, అదే నించుంటది. ఈ కోట్ తీసి వేసుకునే లోపు నీ తిన్నగా నించుంటుందో నించుంటుంది ఈ టోపీ. తాటికాయ అంత టోపీలో ఎలంకాయ అంత బుర్ర ఏడు సరిపోద్ది. ఈ టోపీని కొంచెం తిప్పి పెడదాము, సెట్ అయిపోయింది. అలాగా అంత లేదు, ఏదో పెట్టారు అంతే. జోకర్ లో ఉన్నా. ఫోటో తీస్తారని స్టిల్ ఇస్తే ఎంతకి తీరు అంతకి తీరు. ఇల్లుది ఒకసారి వాయించేద్దాము. ఏంటి వాయిస్తున్నావు? వేనా చాలే. ఈ ఎందుకో చాలా సీరియస్గా ఉన్నారు వీళ్ళు. నిజంగా ఈ కళ్ళు ఎలాగే డిజైన్ చేశారు కానీ ఆ తేమ అయితే అలా కనిపిస్తుంది అనమాట. నిజంగా మనుషులకి ఎలా కనిపిస్తుంది అలాగే. తీవ్రంగా హర్ట్ అయ్యారు, బాగా వాయించలేదని. నేను కానీ స్టెప్ లేసానంటే పక్కన వాళ్ళకి ముట్టుకాయలే. డిజైన్ మన కొట్టమ్మ ఫైట్ ఫంక్షన్ ఇలా కుట్టిస్తాను మీకు. మదోనా, లేడీ గాగా. ఇదే రీబాంబ్ ఎవరు ఇక్కడ? చాలేదా? ఇంకా 26 minutes అవుతుంది. స్పోర్ట్స్ సెక్షన్ ఇప్పటి వరకు అంత ఎవరు కనిపించలేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు చూడండి. ఫారినర్స్, తాయోళ్ళు అందరూ. ఇంకో ఈ సెక్షన్ లో చిన్న గోల్ఫ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. ఆడుతున్నారు అక్కడ ఎవరో. అలా వెనకాల ఎవరో ఎక్సర్సైజ్. ఇక్కడ మాత్రం మనం నడుస్తుంటుంటే మన మీదకి ఫోకస్ లైట్లు వస్తున్నాయి అనమాట. డేవిడ్ బెకమ్ ఇక్కడ థాయిలాండ్ లో ఒక మంచి కార్టూన్ టెంపుల్ ఉందన్నమాట. అందులో ఈయన ఫోటో కూడా ఉంటది, అదే చిన్న విగ్రహం. మంచి ప్రొఫెషనల్ ఫుట్బాలర్. ఈయన బెంచ్ మీద ఉన్నారు, పక్కన ఇంకో బెంచ్ చేశారనమాట. అలాగే సేమ్ పోజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, బట్ చేరుతో అవ్వదు. క్రిస్టియానో రొనాల్డో. అబ్బో మన క్రికెట్ హీరోస్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని ఈ పోజ్ భలే ఉంది. బాల్ ఎంత బే వస్తే కొట్టేద్దామని చూస్తున్నారు కానీ బాల్ వేసిన ఎవరు లేరు. హెల్మెట్ చూడండి ఏకంగా ఎంత ఉందో. మనం కూడా హెల్మెట్ పెట్టుకొని బ్యాట్ పట్టుకొని పోజ్ ఇవ్వచ్చు. మన సచిన్ గారు ఆనందమే ఆనందం. ఎలా నవ్వుతున్నారో. మన స్టేడియం గ్రౌండ్స్ లో కష్టపడి ఆడిన సూపర్ హీరోస్ ని మ్యూజియం లో చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీలో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. హెయిర్ ఉంగరాల జుత్తు గ్రౌండ్ లో ఉంటుండగా కొలతలు తీసుకున్నట్టున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఫేస్.
ఈ చేతులతో ఎన్ని బ్యాట్లు చెదగొట్టారో. కొట్టే 6 వెళ్ళిపోవాల్సిందే. ఈయన 1 ఇంచ్ ఎత్తున్నారట. ఓ పొంగిపోతున్నారు. నిజంగా బ్యాట్ పట్టుకున్నప్పుడు వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఇలాగే ఉంటుంది కదా. ఈవెన్ ఆయన చేతి మీద ఉన్న టాటూలను కూడా వదలలేదన్నమాట. ఏకంగా అలా దించారు. ఈయన మొహం మీద మొహం పెట్టి కోహ్లీని భయపడుతున్నారు. కోహ్లీ ఉంటే అనుష్క శర్మ ఖచ్చితంగా ఉండాలి. చూడాలి చుట్టుపక్కల ఎక్కడున్నారో. ఈవిడెవరో టెన్నిస్ ఆడుతున్నారు. బాల్ ఏం లేకపోయినా ఇలా గాలికి కొట్టుకోవడమే. ఈవిడ ఆడుతున్నారు కష్టపడి. బాబు ఎంత హైట్ ఉన్నారమ్మా ఇతను మాత్రం. బాస్కెట్ బాల్ ఈజీగా చిన్న గిన్నెలు వేసినట్టు వేస్తారు బాల్. ఈవిడెవరమ్మా? బియాన్సే. సింగర్ కమ్ డాన్సర్ అనుకుంటాను. మైక్ పట్టుకొని డాన్స్ చేస్తున్నట్టు పెట్టారు ఈవిడ్ని. బియాన్సే. ఈవిడ పోజు ట్రై చేద్దామంటే నడువు అలా ఉండిపోయింది అనుకోండి, కదలకుండా. ఇంకా అంతే సంగతులు. అసలు ఈ సెక్షన్ అంతా కొంచెం కలర్ఫుల్గా ఉందన్నమాట. ఈ సెలబ్రిటీ ఎవరో నాకు అంత తెలీదు. అబ్బాయి ఇక్కడ పెద్ద అద్దం ఉంది. మా ఆడోళ్ళకి అద్దం కనిపించిందంటే ఆకలి కూడా మర్చిపోతాం. ఈ సిల్క్ చీర సర్దుకునేసరికి అయిపోతుంది అలా టైము. ఈ బొమ్మ దగ్గర మాత్రం పెద్దగా ఫ్లిక్కరింగ్ రావట్లేదు. ఇక్కడ ఫ్లిక్కరింగ్ రావట్లేదు. ఇక్కడ ఈవిడ ఏకం జుట్టు రంగులో కలిసిపోయారు అనమాట. బయట కూడా ఇలాగే ఉంటారేమో. ఇంకో ఈవిడ కోట్ వేసుకోవడం మర్చిపోయారు. మనం వేసుకొని ఫోటో దిగుదాం. అందులో నువ్వెక్కడ దూరుతావు ఎద్దులో అంటున్నారు. ఈ కోట్ నాకు చాలదట. కార్తీక్ సరిపోద్ది అంటున్నారు. అన్ని చాలా చాలు. అయినా దీనికి చేతులు గట్ట లేవులండి. నెమ్మది దూరిపోయాను. జింగిచక్క 2 స్టెప్లు వేద్దాం. వరుణ్ గారు పాట పాడుతున్నారు. ఎందుకు పుట్టిందో పుట్టింది. ఇంకో ఈ అద్దం నిండా బల్బులే ఫుల్గా వెళ్ళిపోతుంది అన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్ కొంచెంసేపు రెడీ అవుదాము. చాలురా. వరుణ్ గారు గొప్ప కుళ్ళైనా ఈయన మైకిల్ జాక్సన్ దగ్గర మెలికలు తిరిగిపోవచ్చు. కానీ నేను మాత్రం ఇక్కడ రెడీ అవ్వకూడదు. ఇంట్లో కానీ ఇలా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే అద్దం బద్దలైపోద్ది దెబ్బకి. నేను దిగను అంటే ఈయన బలవంతంగా దించేస్తున్నారు కుర్చీ. బాగా పడ్డం లేరా. ఎందుకులేండి ఈయన చెప్పిన మాట వినకపోతే పింపుల్స్ ఇంకా ఎక్కువైపోతాయి. వెళ్ళిపోదాం. ఇందాల్చి ఏనుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా పెట్టారు. కరెక్ట్గా ఈ థీమ్కి సరిపోయినట్టు. బ్యాంకాక్ వచ్చినట్టయితే మ్యూజియంకి ఖచ్చితంగా రండి. చాలా బాగుంది. బాహుబలి దగ్గరికి ఇందాక నుంచి ఎప్పుడో అని చూస్తున్నాం మన బాహుబలి. ప్రభాస్ అన్నగారు నాకు ఎప్పటి నుంచో ఒకటే డ్రీమ్ అనమాట. ఎప్పటికైనా ప్రభాస్ అనే మూవీలో మంచి క్యారెక్టర్తో కనిపించాలని. ఆ ముక్కు చూడండి, ముక్కు ఎంత బాగుందో. వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు గారు. మేమైతే మళ్ళీ వస్తున్నాం అంటే ప్రభాస్ గురించే అనమాట. ఇక్కడికి మన హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తామో ఈ బొమ్మల హెయిర్ కూడా అలాగే మెయింటైన్ చేస్తారట. ఈ చెవులను చూడండి చిన్న రూబీ పెట్టారు. ఇదిగో స్కిన్ టోన్ దగ్గర నుంచి ఎక్కడ చిన్న తేడా లేకుండా చేశారు. వీటికి ఎప్పటికప్పుడే హెయిర్ వాష్లు, వీలైతే కండిషనింగ్ అలాంటివి కూడా చేస్తుంటారట హెయిర్కి. అసలు ఇలా మనుషుల్ని రియల్గా కనపడేలాగా డిజైన్ చేయడమే ఈ మ్యూజియం యొక్క ప్రత్యేకత అనమాట. ఈ స్కిన్లోని నర్వ్స్ కూడా చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నాయో. ఈ సింహం మరి ఏ మెటీరియల్ తెలియదు కానీ భలే ఉంది అసలు. ఈ సింహం నోట్లో ఆ కిలికిలి భాష మాట్లాడతాడు కదా. కాలికే బుర్రోట తక్కువ. ఇగో బల్లల్లుడు గద ఈ బండకి దాపైపోయి ఉంది. ఈ సెటప్ మాత్రం బాగా చేశారనమాట చైన్లతోని. ఎలా ఉందర్రా రియలిస్టిక్ గా. ఎక్కడ వేసారర్రా? కమాన్ అలా చేసుకుంటే వెళ్ళండి అయితే. హృతిక్ బాలీవుడ్ జోన్కి వచ్చాము. బ్రూస్లీ మా డాడీ ఫేవరెట్. బ్రూస్లీ మీరు ట్రై చేయకండి, మండలు ఇరిగిపోతాయి. కత్తి నువ్వు బ్రూస్లీ అంత దాని అవ్వాలి. కత్తి కూతుర్ని వాళ్ళకి అన్నాననేసి బొమ్మరిల్లి ఫాదర్ పొంగిపోతున్నారు. ఇక్కడ అవుట్ఫిట్స్ ఉన్నాయి మనవి. వేసుకున్నారా? శృతి అవి తీసి చూపించేలాగా ఒక్కొక్కటి. ఇది మన బుడ్డమ్మకు సరిపోద్దేమో. ఓహో ఇవన్నీ జిల్ జిగమనే డ్రెస్లే ఎక్కువ బాలీవుడ్లో వేసుకుంటారు కదా. ఆ స్టైల్లో ఉన్నాయన్నమాట. మన డ్రెస్సింగ్ని రిప్రజెంట్ చేస్తూ చీర లేదు. చీర ఉంటే బాగున్నాను. సైలెంట్గా ఇంటికి వీడియో తీద్దాం. ఓహో ఇక్కడ డ్యాన్స్ చేస్తుంటే ఆ స్క్రీన్లో కనిపిస్తున్నాం అనమాట. మ్యూజియం అంటే మ్యూజియంలో కాకుండా ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చాలా బాగున్నాయి అనమాట. బుడ్డోడు దొంగ చూపులు చూస్తున్నాడు స్క్రీన్ పక్క నుంచి. చూడండి నెమ్మదిగా వస్తున్నాడు స్క్రీన్లోకి. గబగబా వెళ్ళి మనం 2 స్టెప్లు వేద్దాం. ఈ బట్టల బీరువా మీద దూరంగా చూసి ఏటనుకున్నాను తలపాగా. పెళ్ళికొడు కోటే తక్కువ. ఇవి గడియారాల్లాగా బాగా తగిలించారనమాట. ఇంకో శృత్యాలు మొత్తం రౌండ్ వేస్తారనమాట. మ్యూజియం అంతా ఇక్కడ కనిపించారు. ఇవి లోపల స్క్రీన్స్లో ఉన్నాయి. వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి.
ఇంకో ఇల్లు కార్నర్లో షారుఖ్ ఖాన్ గారు, అల్లదుకొని మన అమితాబ్ గారు అవుట్ఫిట్ భలే ఉంది అసలు, బేబీ పింక్. ఈయన ఏకంగా ఎంత ఉంటారో. కత్రినా కైఫ్తో ఫోటో తీసుకుంటుంది మన పొట్టమ్మ, సెల్ఫీ అనమాట. ఇక్కడ ఎదురుగా స్క్రీన్స్ ఉన్నాయి, సెల్ఫీస్ తీసుకోవచ్చుగా. ఓ సోస్ నటించమని జీవించేస్తుంది. ఈ గాగ్రా చోరీ మాత్రం చాలా బాగుంది అసలు, ఆ వర్క్తో దగదగ మెరిసిపోతుంది. ఫోటో సరిగ్గా రాలనట్టుంది, ఈసారి ఇంకో పోజ్ ఇస్తుంది. గో అక్కడ దిగితే మొత్తం చుట్టుపక్కల స్క్రీన్స్ అన్నిటి మీద కనిపిస్తుంది అన్నమాట ఫోటో. పొట్టమ్మ ఇంత పిసరు ఉంది కానీ పోజ్ బాయ్ ఇచ్చింది. మా మరదల పిల్ల మాత్రం అన్ని స్టాట్యూస్ని దీర్ఘంగా పరిశీలిస్తుంది. కైఫ్ అటేటో చూస్తుందని చెప్పి హట్ట వెళ్ళిపోతున్నట్టుంది. మన పొట్టమ్మకి చున్నీ ఎక్కడ దొరికిందో చున్నీలు పిచ్చిది. ఇంటి దగ్గర అలాగే ఎక్కడ చున్నీ కనపడనవదు. చున్నీ కనపడమే లేటు చుట్టించుకుంటుంది అనమాట గబగబా చీరలాగా. నాకు పొట్టమ్మకి ఎప్పటి నుంచో తాయ్ పండక్కి ఇలాగా తాయ్ ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అవ్వాలని కోరిక అనమాట. ఆ జ్యువెలరీ వేసుకొని అసలు ఎంత బాగుంటాయంటే గాజులు కడియాలు చూడండి ఎంత బాగున్నాయో. గొండిల్వి మోస్ట్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ అన్నీ ఫ్లోరల్ డిజైన్తోనే ఉంటాయి అనమాట. వడ్డానం మాత్రం బెల్ట్లో ఉంటుంది. వీళ్ళు చీర కొంకి ఇలా జంజుం కూడా వేసుకుంటారు. ట్రై చేద్దాము ఈసారి మనం కూడా. పొట్టమ్మ ఎక్కడికో తీసుకెళ్తుందట, వెనకాతలే ఫాలో అవ్వమంటుంది. ఈ పిల్ల ఒకటి రణబీర్ కపూర్, ఇది ఏ స్టెప్పో కమెంట్ చేయండి. ఏదో సాంగ్లో ఇతను సేమ్ ఇలాగే రెడీ అవుతారన్నమాట, డ్యాన్స్ కూడా ఏదో ఇదే స్టెప్. ఆ సాంగ్ గుర్తొస్తే కమెంట్ చేయండి. హే హృతిక్ రోషన్ ఒకప్పుడు ధూమ్తో దుమ్ము దులిపిస్తారు. అబ్బో స్పైడర్ మ్యాన్ కూడా వదలలేదు, ఈ పైకి గట్టే ఎక్కద్దు అంటున్నారు అనమాట. ఈ ఏటీ రూమ్లో ఎంత గోలగోలగా ఉందంటే ఏకంగా ప్రభాస్ దగ్గర ఎంతమంది ఉన్నారు చూడండి. స్టన్ అయిపోయి మరీ చూస్తున్నారు అనమాట, తెగ ఫోటోలు తీసేస్తున్నారు, దిష్టి తీసేయాలి. ఇందులో మనకి సగం మంది తెలుసు అనమాట, చాలా మంది అసలు ఎవరో కూడా తెలియదు, కొత్తగా కనిపిస్తున్నారు. బాటిల్ పెట్టారు ఎవరో దారిలో, కొంతమందిని నించోబెడితే ఇంకొంతమంది కూర్చోబెట్టారు చగ్గట్టు. అబ్బా దీన్ని చూస్తే నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. గట్టిగా గెట్టగట్టింది, ఇది కూడా వ్యాక్సే గల. ఆ కెమెరాలో బ్లింకింగ్ వచ్చేస్తుందని వర్క్ గారు చేతిలో పెట్టాను. మొత్తం ఈ ఫ్లోర్ అంతా చెక్ పెట్టాం అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. ఈ మాల్లో ఇది డ్యూప్లెక్స్ మ్యూజియంలా ఉంది. ఇగో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలన్నా సరే మనం ఇలా పైకి వెళ్ళాలన్నమాట. అడుగడుకి ఇలాగ లైట్స్ మారిపోతుంటున్నాయి అనమాట. ఇంక అందులోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మనం అసలు ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ అసలు ఈ వ్యాక్స్ స్టాట్యూస్ అన్నిటిని ఎలా తయారు చేస్తారనేది ఇక్కడ ఉన్నట్టుంది. వీళ్ళు ఎవరో బుట్టగా వేసుకొని బుట్టబొమ్మలా ఉన్నారు. ఈవిడే మ్యారీ తుస్సాడ్స్, ఈ మేడం తుస్సాడ్స్ ఫౌండర్. అబ్బో ఎంత బాగున్నారో, నాకు మాత్రం ముక్కు మీదకి వెళ్ళిపోతాయి ఫస్ట్ కళ్ళు. ఈవిడ లండన్ స్ట్రీట్స్లో ఏదో చిన్న మ్యూజియంతో స్టార్ట్ చేశారంట, ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా బాగా పాపులర్ అయ్యింది. ఈ మైనప్ బొమ్మల్ని తయారు చేయడం అంత ఈజీ అనుకుంటున్నారేమో, క్లియర్గా చెప్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ఫేస్లో ఆనందం చూస్తేనే తెలిసిపోతుంది అనమాట ఎంత ప్యాషనో ఈవిడికి ఇది. ఇందులో ఏవో రకరకాల ఫ్యాబ్రిక్ ఉన్నాయన్నమాట, ఇంకా కాస్ట్యూమ్స్ ఏవో పోస్టల్ దాంట్లో కూడా కనిపిస్తున్నాయి. యూజువల్గా సెలబ్రిటీస్ చాలా మంది ఏంటంటే వాళ్ళ వ్యాక్స్ ఫిగర్స్ వేయడానికి వాళ్ళ సొంత బట్టలే పంపిస్తుంటారట. ఒకవేళ సెలబ్రిటీస్ క్లాత్స్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఈ స్టైలిస్ట్ సెట్ చేస్తారంటే డిజైన్ చేస్తారనమాట. ఇది ఒక్కొక్క ఐబాల్, వాటి లోపల నరాలు సిల్క్తో తయారు చేస్తారట. ఇదిగోండి ఐ వైట్లో రెడ్ కలర్ వెయిన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి 2 ఐస్కి ఒకేలా ఉండవంట. కానీ ఇవి సెట్ చేయడానికి సిల్క్ థ్రెడ్ని వాడతారట. దగ్గర 15 గంటలు టైం తీసుకుంటుందట అలాగే 2 కళ్ళకి తయారు చేయడానికి. ఇగో ఇది హెయిర్ కలర్ ప్యాలెట్. ఇగో ఆ పళ్ళ సెట్లు కూడా ప్రతి పన్ను మెజర్మెంటేనంట. అందరి హెయిర్ ఒకే కలర్లో ఉండదు కదా, ఇంక అందుకే రకరకాల రంగుల్లో హెయిర్స్. ఒక్కొక్క హెడ్ మీద దాదాపు 1,00,000 హెయిర్స్ ఒక్కొక్కటి ఫిక్స్ చేస్తారట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఏదో అన్ని రోజులు పట్టదేమో, అంత కేర్ఫుల్గా తయారు చేస్తారు. ఇక్కడైతే డీటెయిల్డ్గా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఇంకొండి హెయిర్ కళ్ళు పళ్ళు పెట్టకముందు ఇలా ఉంటుంది అనమాట. ఒక పక్క ఇలా మనిషి మెజర్మెంట్స్ తీసుకున్న దానికి ఒక 2% పెద్దగానే చేస్తారట బొమ్మని. ఎందుకంటే ఈ స్టాట్యూస్ తయారు చేసే ప్రాసెస్లో వ్యాక్స్ తగ్గుతుంటుందంట. కొన్ని మౌల్డ్లోకి వ్యాక్స్ వేసి చల్లారిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. ఇలాగ ఒక హెడ్ని మౌల్డ్ చేయడానికి 170 hours టైం పడుతుందంట. ఇది స్టాట్యూని ఫిక్స్ చేసే మెషిన్లో ఉంది. ఒక స్టాట్యూ తయారు చేయడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఏటో, ఎంత పెద్ద ప్రొసీజర్. మనం ప్రాసెస్ వెనక నుండి ముందుకు వస్తున్నాం అనమాట. సో ఇది బాడీ కదా, ఇప్పుడు ఓన్లీ ఫేస్కి అయితే ఇది స్టాండ్ అనుకుంటాను. మేరీ తుస్సాడ్స్ అసలైన ఫోటోలో ఉంది. వీళ్ళు ముగ్గురు ఎక్కడ ఉంటే మన పొట్టాడు అలా అక్కడ ఏదో చెక్ పెట్టేస్తున్నాడు. గుడ్ మామూలుగా బాడీ మీద స్కిన్ లేకపోతే ఎలా ఉంటుందో మజిల్స్తో అలాగా ప్రిపేర్ చేసినట్టున్నారు. ఇంకా అందుకే మనకి చేతి మీద ముడతలు కానీ ముఖం మీద ముడతలు కానీ ఏవైనా క్రియేట్ చేయొచ్చు అనుకుంటాను ఇలా ఉంటే. ఇవి కూడా రకరకాల వ్యాక్స్ లాగే ఉన్నాయి. ఇక్కడ ఎవరో చేతులు అచ్చులతో పాటు వాళ్ళ ఆటోగ్రాఫ్లు కూడా ఉన్నాయి. జాకీ చాన్ హ్యాండ్ అంట.
ఇది మైకేల్ జాక్సన్ హ్యాండ్, ఎంత చిన్న చేతిలో. నువ్వు ఆడతావా? అప్పుడే కాదు, రీప్లే అది. వెనకాల సెరీనా విలియమ్స్. చాలే పద. నేను చెప్పిన తాళం ఏంటి, నువ్వు పాడిన తగిడదా రాంగ్. ఇక ఇటు వచ్చి నీ సీట్ ఇది ఇక్కడ కూర్చోాలి. ఏ ఇటుపక్క ఎవరున్నారు అది చెప్పా. ఎవరు? జాక్. జాక్ పేరే తెలుసా? లియనార్డో డికాప్రియో. హే జాక్, వేర్ ఈస్ రోజ్? చాలా మన వైపు చూసినట్టే అనిపిస్తుంది. మెల్లకన్నా. ఇగోండి మ్యూజియం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ లో ఉన్నాయన్నమాట. మేడం తుస్సాడ్స్ మనం వచ్చామని గుర్తుగా ఏదైనా కొనుక్కొని పట్టుకెళ్ళాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. అన్ని చిన్న చిన్న బొమ్మలు రకరకాల్లో ఉన్నాయి. ఏకంగా జోడ్లు గిటార్లు కూడా అమ్మేస్తున్నారు. అసలే దగ్గంటే చూడండి, లాలీపాప్లు తీసాడు మళ్ళీ ఏ మూల నుంచో. మేడం తుస్సాడ్స్ మ్యూజియం ఎలా ఉంది? అదిరిపోయింది. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఇక్కడ 2 చాక్లెట్ షేక్స్ తీసుకున్నారు వీళ్ళిద్దరూను. ఈ ఏకంగా కవర్ లో మూత పెట్టేస్తున్నాడు, మొహం పెట్టేస్తున్నాడు. అది బాగుంది టేస్ట్. ఇల్లినా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఏ ముహూర్తాన్ని ఇచ్చారో బ్యాగ్, ఈ నల్ల బ్యాగ్ వదలట్లేదు. ఇగో ఇక్కడ ఏదైనా చిన్న రెస్టారెంట్ ఉంటే ఎతుకుతున్నాం అనమాట, అక్కడ తినేసి వెళ్ళిపోవచ్చని. శృతికి నచ్చిందో నచ్చలేదో ఇది. బాగానే ఉందా? తీసుకుందాం ఇది. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా లోకల్ ఫుడ్ ఉంటుంది అనమాట. చూస్తున్నావు మెక్డానల్డ్స్, KFCకో తీసుకెళ్దాం అనేసి. పొట్టం బాటిల్ అయిపోయింది, పిల్లలదే తాగేస్తున్నాను. వరుణ్ గారు రేపు కార్స్ చూడడానికి వెళ్దాం అంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము.